బయట ఎన్ని రోజులుంటే ఇంటికి ఎప్పుడు వెళ్తామో అనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో ఇప్పుడే వచ్చేసామా అనిపిస్తుంది. నాకేనా ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. తిరుపతి నుంచి రాగానే ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము. ముందు వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. చూడని వాళ్ళకైతే మళ్ళీ చెప్తున్నాను. ఇంకా రాగానే మన పనులు మనకు ఉంటాయి కదా. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా దోసపిండి లేదనమాట. బయట నుండి ఆర్డర్స్ పెట్టేసి ఇంకా దోశలు అయితే వేసేసాను. ఏమీ లేదని మనం ఊరుకున్నా కానీ పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఊరుకోరు కదా. ఆకలేస్తుందని చెప్పారు. వాళ్ళు అనక మునిపే నేను టిఫిన్ రెడీ చేసి ఇచ్చేసాను. ఏంటో అండి, ఇడ్లీ ఆటికన్నా నాకు దోశలో ఈజీ అనిపిస్తుంది అనమాట. ఇడ్లీ అయితే కుక్కర్ అంతా పెట్టి మళ్ళీ కుక్కర్ తోమేసరికి సరిపోతుంది. ఈరోజు చట్నీ కూడా చాలా బాగా కుదిరింది. కొబ్బరి, పల్లీలు ఇంకా టమాటా వేసి చట్నీ అయితే చేసేసాను. ఇంకా మా పాపకి మా చెరిమమ్మీకి వేసి ఇచ్చేసాను. మా ఆయన అయితే తినలేదనమాట. తినకుండానే వెళ్ళిపోయారు. టీ అయితే పెట్టిచ్చేసాను. టీ తాగి వెళ్ళిపోయారు. మళ్ళీ టీతో మధ్యాహ్నం దాకా ఆగాలంటే ఆగలేరు కాబట్టి వీళ్ళందరికి దోశలు వేసి ఇచ్చేసాను. మా అమ్మమ్మకి కూడా తినేస్తుంది. నేను దోశలు తిన్న తర్వాత వచ్చేసి ప్రసాదం అయితే తింటున్నాను. ఇంత ప్రసాదం చేశాను కానీ ఎవరూ తినలేదు. నేను ఒక్కదాన్నే తిన్నాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.